ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్దామా? ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, ఈరోజు ఒక నీకు ముఖ్యమైన సందేశం నీకోసమే తీసుకొచ్చాను తల్లి. నువ్వు జాగ్రత్తగా వినాలి. మరి విన్నావు అంటే కనుక కాస్తంత కంగారు పడతావు, కాస్తంత భయపడతావు, కాస్తంత వణికిపోతావు. ఇంకొంచెము ఆశ్చర్యము, ఆందోళన, సంతోషము అన్నీ కలగలిసిన ఒక వాతావరణం అయితే నీ చుట్టూ ఏర్పడబోతోంది, నీ మనసులో ఏర్పడబోతోంది. విషయం ఏంటో తెలుసా తల్లి? అసలు నీ ఊహకు కూడా అందదు అటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను, ఒక విషయం చెప్పబోతున్నాను, ఒక సందేశం చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా తల్లి? ప్రతిరోజు కూడా నీ ఇంటి చుట్టూ ఇద్దరు దేవతలు, ప్రతిరోజు కూడా నాగదేవతలు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రాత్రుళ్ళు నువ్వు నిద్రపోయిన తర్వాత, అందరూ నిద్రపోయిన తర్వాత, ఊరంతా సద్దుమణిగిన తర్వాత, నీ ఎల్లంతా సద్దుమణిగినాక ఇద్దరు నాగదేవతలు ప్రతిరోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ప్రతిరోజు అంటే వాళ్ళు నీ ఇంట్లోకి రావాలని చూస్తున్నారు, నువ్వు గుర్తించడం లేదు, గమనించడం లేదు నువ్వు. కానీ వాళ్ళు రావాలని మాత్రం చూస్తున్నారు. కానీ ఎందుకు ఆగుతున్నారు తెలుసా? ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను బిడ్డ. 100 ఏళ్ల రాజయోగం నీకు పట్టబోతోంది. మామూలు రాజయోగం కాదు, ఇలాంటి రాజయోగం కాదు. నీ దశ తిరిగిపోతుంది, నీ సుడి తిరిగిపోయి, నీ దరిద్రమంతా వదిలిపోయి, నీకు అఖండ రాజయోగం, ధనప్రాప్తి, కాసుల వర్షం కురిసేలాంటి ఒక అద్భుతమైన యోగం నిన్ను పట్టబోతోంది. కానీ ఇదే సమయంలో, ఈ క్షణంలో నువ్వు ఒక పొరపాటు చేయకూడదు. ఈ తప్పు కనుక చేశావు అంటే కనుక 3 జన్మలకు సరిపడా నాగశాపం ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత అల్లాడిపోతావు, విలువిల్లాడిపోతావు. అసలు ఆ తప్పు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆ నాగదేవతలు. నీ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు రావాలి అంటూ అవసరస్తున్నారు. అందుకని లాడిపోతున్నారు. సెక్షన్లో వస్తారు, 100 ఏళ్ల రాజయోగం ఇస్తారని. అదే సమయంలో నువ్వు పొరపాటు ఈ చిన్న తప్పుగా చేస్తాయి 3 జన్మలకు సరిపడా శాపాన్ని కొని తిని శాపగ్రస్తురాలు కుమిలిపోతున్నారు. అన్నీ తీర్చేస్తారు. ఏంటో తెలుసుకుని అమ్మవారి చేసిన పొరపాటు చేయకుండా ఈ రోజు 100 ఏళ్ల రాజయోగం నీదే. మామూలు ఆ దేవతలు చాలా ప్రత్యేక, చాలా స్పెషల్, మామూలుగా ఉండవు. నీ జీవితానికి అదృష్టం ఏంటో అద్భుతమైన విషయం అది కూడా చెప్పబోతున్నాను. అయితే రోజులో ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నాయి, అటువంటి యోగం నీకు పట్టబోతుంది. జాగ్రత్త, వదులుకున్నావు అంటే చాలా బాధపడుతున్నాను. నీ తల్లి చెప్తాను, జాగ్రత్త, లోతుల్లోకి. ఈ రోజు అయితే అమ్మవారు అచ్చంగా నీ కోసమే, హెచ్చరికతో కూడినటువంటి సందేశం. ఒక విషయం తెలుసా? అమ్మవారి మాటలు ప్రతిరోజు ఇద్దరు దేవతలు వసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ అసలు ఇద్దరు దేవతలు ఎవరు వారు చివరి దాకా చూడవలసి. నీ ఇంటికే ఎందుకు వస్తున్నారు, ఏ సమయంలో అక్కడే దాచి ఉంచారు కనుక ఈ విషయాలు తెలిసిన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మొదటిసారిగా జలదరిస్తుంది చూస్తూ ఉన్నారా? పెట్టుకో ప్లీజ్ అండి. ఇద్దరు దేవతలు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందించండి. ఒక సామాన్యుడు కూడా నాకు ఎంతో అయిపోవచ్చు. అదే వీరు గనక అనుగ్రహిస్తే గనక ఇంకెంతో బాగుంటుంది. ఆగ్రహించారంటే ఎంతటి వారైనా సరే ఇబ్బందుల్లో పడిపోతారమ్మా. మరి ఈ దేవతలు ఇంటికి వచ్చి నిన్ను ధనవంతులు చేయాలనుకుంటున్నారు. మరి నువ్వు సిద్ధమా? అయితే ఈ దేవతలు నీ జీవితంలోకి వచ్చి నిన్ను ధనవంతులు చేస్తారా, లేదా జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతూ ఉన్నారా అనేది కూడా ఈ వీడియోలో, ఈ సందేశం ద్వారా తెలుసుకో. మరి అందుకే అంటూ ఉన్నాను, ఒక్క 10 నిమిషాలు నీ దుర్గమ్మతో పాటు ప్రయాణం చేయి తల్లి. నీ దుర్గమ్మ చిటికెన వేలుని పట్టుకుని నీ దుర్గమ్మ చెప్తున్న ప్రతి మాటను మనసు లోతుల్లోకి తీసుకుంటూ, మెదడు పొరల్లో నింపుకుంటూ నాతో నడువు. నీకు విషయం ఏమిటో అర్థమవుతుంది. ఒక పాఠంలాగా నీకు నేను అన్నీ వివరంగా చెప్తాను. అయితే ఈ ఇద్దరు దేవతలు కూడా నీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు తల్లి. నిజం చెప్పాలంటే వీరి అండదండలు నీకు లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో నిన్ను ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి సమస్య నుంచి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా నీకున్న బాధలన్నింటినీ తొలగించి నిన్ను సుఖ సంతోషాలతో నింపడానికే
ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి, నీ చుట్టుపక్కల నీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చాలామందే ఉన్నారు. నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నీ మీద రకరకాల ప్రయోగాలు కూడా చేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ నీ మీద ఈ ఇద్దరు దేవతలు ఆశీస్సులు ఉన్నాయి కనుకనే నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నీ తల వెంట్రుక కూడా తాకలేరమ్మా. వచ్చే 4 రోజులు కూడా నీకు చాలా అదృష్టకరమైన రోజులు రాబోతున్నాయి. ఈ దేవతల కృపతో నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమే జరగబోతోంది. అయితే ఈ 4 రోజులు నువ్వు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకో తెలుసా, నీ వెనకాల ఉంటూ నీతోనే ఉంటూ గోతులు తీసే శత్రువులు నీ చుట్టూ ఉన్నారు. నువ్వు చేసే పనులు పాడు చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఆ శత్రువు ఎవరు? తన పేరేంటి? ఆ శత్రువు ఎవరు? తను ఎక్కడ ఉంటాడు? అసలు ఎందుకు నీ మీద ఎంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి నీకు తెలియకపోతే అసలు కంగారు పడవద్దమ్మా, నేనున్నాను కదా, అన్నీ తెలియజేస్తాను. ఎందుకో తెలుసా, ఈ సందేశంతో నీకు అన్నీ కూడా బట్టబయలు చేయబోతున్నాను. అసలు నీ శత్రువు తన గురించి, తన జాతకం గురించి మొత్తం నీకు చెప్తాను. అందుకే అంటూ ఉన్నాను, చివరిదాకా నాతో ఉండు బిడా. ఒక్క మాట, ఒక అక్షరం, ఒక పదము, ఒక వాక్యము వదులుకున్నా కూడా నీ జీవితంలో ఒక మలుపు దగ్గర నువ్వు ఆగిపోతావు. ఆ మలుపును నువ్వు తెలుసుకోలేకపోతావు. అందుకే ఆగు, నాతో ఉండు అంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి తల్లి. నీ శత్రువు నేను దెబ్బతీయడానికే, ప్రాణాపాయం తలపెట్టడానికి ఎన్నోసార్లు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేయించాడు. నిన్ను అణిచివేయాలని ఎన్నో రకాల తంత్రమంత్రాలు నీ మీద ప్రయోగించాడు. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఆ ఇద్దరు దేవతలు నీ మీద కరుణ చూపబట్టే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. ఆ దేవతలు ప్రతిరోజు నిన్ను కాపాడడానికి నీ ఇంటికి వస్తూ ఉన్నారు. నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అవును, నువ్వు వింటున్నది నిజం తల్లి. నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఇద్దరు దేవతలు పరుగున వచ్చి నిన్ను రక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ దేవతలు అండదండ నీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం నీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితం ముగిసిపోయేది. నీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల నువ్వు ఈ ప్రపంచంలోనే ఉండకుండా పోయేదానివి. నిన్ను అంతం చేయడానికి వాళ్ళు తాంత్రిక శక్తులను ప్రయోగించాడు తెలుసా. అయినా సరే నీ తల వెంట్రుకు కూడా తాకలేకపోయాడు, నిన్ను ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా, నీ మీద ఈ దేవతల అనుగ్రహం అనేది కుండ పోతగా ఉంది కనుకనే నిన్నేమీ చేయలేకపోయారు తల్లి. అందుకనే నీ మీద ఆ దేవతల ఆశీర్వాదాసలు. ఆ ఇద్దరు దేవతలు ఎవరు దుర్గమ్మ అని అంటున్నావా? గత 4 ఏళ్ళుగా అసలు ఎందుకు వారు నిన్ను కాపాడుతూ ఉన్నారు అంటే, ఎందుకు నీ వెంట ఉండి నిన్ను రక్షణగా ఎందుకు ఉంటున్నారు, ఇలాంటి విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వింటావు కదా. వినమ్మా, ఇలాంటి విషయాలు ప్రతిరోజు నీకు తెలియవు కదా. అందుకే ఈ సందేశాన్ని వదులుకోవద్దు. నష్టపోతావు, బాధపడతావు. నువ్వు ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే తల్లి, నీకు ఇక్కడ నువ్వు ఇప్పుడు అసలు సమయం వచ్చింది. 4 ఏళ్ళుగా నీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో నీ ఇంట్లో పైన మార్పులు తీసుకురాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరో తెలుసా? ఇప్పుడు వివరంగా చెప్తాను, వింటావా? వచ్చే 4 రోజుల్లో ఆ దేవతలు నీకు ఎలాంటి బహుమతి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? నువ్వు ఊహించని ఒక స్థాయిలో భార్య సంతోషాన్ని నీ జీవితంలోకి అంటే భారీగా తీసుకురావడానికి వారు సిద్ధమయ్యారు, ప్లాన్ చేశారు. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి. ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే 4 రోజులు నీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త నీ జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పాలి అంటే దాదాపు 25 కోట్ల ఆస్తి నీ చేతికి అందే అవకాశం ఉంది. ఇది మామూలు విషయమా కాదు కదా. సంతోషంతో, ఆనందంతో గంతులు వేసే సమయం. ఇక నీ ఆనందానికి ఆ అవధులు ఉండవు. సంతోషంతో గంతులు వేస్తావు. నువ్వు ఎన్నో ఏళ్ల నుంచి దేనికోసమైతే నువ్వు కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నావుగా, కలి 4 రోజుల్లో నెరవేరబోతోంది. నీకు అద్భుతమైనటువంటి విజయాలు, అఖండమైనటువంటి సక్సెస్ లభించబోతోంది. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది తల్లి. ఇది వినాలి. నువ్వు ఈ దేవతలు ఎప్పుడు నీ వెంటే ఉంటూ నీ శత్రువుల నుండి నిన్ను కాపాడుతూ, నీ కష్టాల నుంచి నిన్ను రక్షిస్తూ, నీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్నా నీకు మాత్రం వారి గురించి కనీసం తెలియనే లేదు. నువ్వు గ్రహించలేదు, గుర్తించడం కూడా లేదు. వారు ఎప్పుడు నీ చుట్టుపక్కలే ఉంటున్నారు, కానీ నువ్వు వారిని గుర్తించడమే లేదు. అంత మాత్రమే కాదు, నీకు తెలియకుండానే నువ్వు కొన్ని తప్పులు చేసేస్తున్నావు. ఆ తప్పులు ఈ దేవతలకు అసలు నచ్చటమే లేదు. ఎందుకని అంటే సమయం మించిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు నీ మీద కోపగించే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి ఆ శక్తులు కనుక నీ మీద ఆగ్రహిస్తే నీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుందని గుర్తుపెట్టుకోమ్మా.
నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని వెంటనే మారు. లేదంటే ఆ దేవతలు నీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారి ఇళ్లలోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే నీ శత్రువు పండగ చేసేసుకుంటాడు. వాడు సంతోషంతో చిందులు వేస్తాడు కూడా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ దేవతలు నీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు నీ శత్రువు మళ్ళీ కూడా నీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. మళ్ళీ తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు నానా విధాలుగా చేస్తూ నీ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని ప్లాన్ చేస్తాడు. నీ ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ మానసిక ఆనందాన్ని కోల్తొస్తాడు. నీ పేరు ప్రతిష్టలను బద్దలు చేస్తాడు. అందుకే ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఇప్పుడైనా మేలుకో. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరూ కాదమ్మా, సాక్షాత్తు నాగదేవతలు. ఆ నాగదేవతలే నిన్ను అడుగడుగునా కాపాడుకుంటూ ఉన్నారు. వారు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను, వింటావు కదా? జాగ్రత్తగా వినాలి మరి. మొదటిది, నీకు ఎక్కడైనా పాము కనిపించిందనుకో, ఆ నాగదేవతలు నీ మీద కోపగించుకోకుండా ఉండాలి అంటే నువ్వు చేయకూడని పనులు ఏంటో తెలుసా అవి? ఇప్పుడు జాగ్రత్తగా విను. మొదటిది, నీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటును కూడా దాన్ని చంపవద్దు, దాన్ని గాయపరచవద్దు, శిక్షించవద్దు, హింసించవద్దు. వీలైతే అక్కడి నుంచి దాన్ని పంపించి వేయి లేదా దూరంగా నువ్వు వెళ్ళిపో. ఎందుకో తెలుసా? నువ్వు పొరపాటున పామును కనుక చంపితే ఆ నాగదేవతలకు నీ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక రెండవది, ఆ నాగదేవతలు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు కదా మరి. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు, కనీసం పూజ కూడా చేయడం లేదు. పుట్ట దగ్గరకు లేదంటే నాగప్రతిమల దగ్గరకు వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసి అక్కడ పాలను కానీ ఏమీ కూడా నువ్వు సమర్పించలేకపోతున్నావు. ఈ తప్పు మళ్ళీ చేయకు. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించు. అప్పుడే వారి చల్లని చూపు నీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే కనుక ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు నీ జీవితంలో జరగబోతుంది బిడ్డ. దాదాపు ఇక్కడ 100 ఏళ్ల రాజయోగం నీకు పట్టబోతుంది. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితంలో 5 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇవి చూసి నువ్వు కొంచెం కంగారు పడతావు, షాక్ అయిపోతావు. ప్రతిరోజు నువ్వు ఒక యుద్ధంలాగా అనుభవిస్తుంది నీకు. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటే దేవుడా నా మొర ఎందుకు వినడం లేదు అని బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. నన్ను పరీక్షించడానికి ఇదంతా చేస్తున్నావా అని నువ్వు అనుకుని నీకు ఇలా కూడా అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నాను, సమస్యలు తీరడం లేదు కదా, పైగా నీకు బాగా కావాల్సిన వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో వాళ్ళే నీ మనసు విరిచేస్తూ ఉన్నారు. నువ్వు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. కానీ ఇక నీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది తల్లి. ఒక అదిరిపోయే వార్త ఏంటి అంటే కనుక, ఇక్కడ నీ జీవితం మారబోతుంది. ఇక్కడ ఈ దేవతలు నీ మీద దయ చూపించబోతున్నారు. అంటే నీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్లే. నీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా ఇక నువ్వు స్వస్తి పలకవచ్చు. అయితే ఈ 5 మార్పులు నీ జీవితాన్ని నువ్వు ఊహించని ఒక స్థాయికి తీసుకువెళ్తాయి. నువ్వు దేనికైతే అర్హురాలువో, దేనికోసమైతే నువ్వు ఏళ్ల తరబడి రక్తం చెమటలాగా మార్చుకుని కష్టపడ్డావు, అవన్నీ కూడా ఇప్పుడు నీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎదుగుతుంటే చూసి బాధపడ్డారు, కానీ నీ కష్టాలను చూసి వాళ్ళు ఇప్పుడు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నీ సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయపడే రోజులు వచ్చేసాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీకు తోడుగా లేరో, ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు వాళ్ళను నీ దరి చేరనివ్వవద్దు. నీ కష్టాల్లో నువ్వెన్నంటే నిలబడ్డ వాళ్లకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. ఎందుకని అంటే ఈ నాగదేవతల దయ ఇప్పుడు నీపైన ఉంది. అది ఎప్పుడు తప్పుడు పనులు చేస్తావేమో, పొరపాటును చేస్తావు. ఎందుకంటే నాగదేవతల అనుగ్రహం నా మైన ఉంది కదా, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందేమో అని తప్పుడు పనులు జోలికి మళ్ళీ వెళ్తావేమో. వెళ్ళవద్దు, జాగ్రత్త తల్లి. నువ్వు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదమ్మా. కనుక మంచి మార్గంలో నడువు. గుర్తుంచుకో, రక్తం పంచుకు పుట్టిన వారి అందరూ మనవాళ్ళు అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవేనమ్మా నిజమైన బంధాలు. నీ కష్టాలు నీ చేయి పట్టుకున్న వారే నీ నిజమైన బంధువులు, నీ ఆప్తులు, నీ రక్త సంబంధికులు అవుతారు. కానీ ఎవరైనా సరే బంధంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటారు. కానీ కాలం నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుందో నీకు ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. సాక్షాత్తు కూడా ఆ దేవతల యొక్క ఆదేశం వచ్చేసింది. వారి ఆశీస్సులు ఇప్పుడు నీ పైన కురుస్తున్నాయి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి ఆ దేవతలు సిద్ధమయ్యారు. నీ కష్టాలకు కారణమైన వారికి ఈ దేవతలే బుద్ధి చెప్తారు. అయితే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి బిడ్డ. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నేను ముందే చెప్పినట్టుగా ఒకవైపు
నీ పాపాల గడప అంటే నువ్వు గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు కనుక సిద్ధంగా ఉండు ఎదుర్కోవడానికి. మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా అద్భుతం కూడా నీ తలుపు తట్టబోతోంది. దీనికి సిద్ధంగా ఉండు. ఎంతటి సంతోషం అంటే నువ్వు స్వయంగా మిఠాయిల డబ్బాలు పంచుతావు. అలాంటి విషయాలని వివరంగా చెప్తాను, కానీ అంతకుముందు కంటే కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇక్కడ నాగదేవతలు ఒక్కసారి దండం పెట్టుకో. మనస్ఫూర్తిగా నాకు ఇన్నాళ్ళు కూడా తెలియలేదు, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి అంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారం చేసుకో. చాలాసార్లు నువ్వు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తుంటావు, భావోద్వేగానికి కూడా లోనయ్యి కొన్ని తప్పులు చేస్తూ ఉంటావు. ఒకసారి నీ గతాన్ని తిరిగి చూసుకో. అవసరం లేని వారికి ఎంత డబ్బు ఖర్చు చేశావో, అనవసరంగా ఎంత నష్టపోయావు. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేశారు కదూ. ఎన్ని జరిగినా నువ్వు ఇంకా మారడం లేదో అనిపిస్తుంది బిడ్డ. ఇప్పటికీ అదే భావోద్వేగం, అవే ఫీలింగ్స్. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు, భవిష్యత్తులో బాధపడకూడదు అని అంటే కనుక ఈ రోజు నుండి నువ్వు ఈరోజు ప్రశాంతంగా నువ్వు ఆలోచించి పనిచేయడం మొదలుపెట్టు. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి, జాగ్రత్త. కనుక ప్రశాంతంగా తెలివిగా ఉండి ఆలోచించు. ముఖ్యంగా నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఎంతటి దగ్గర వాళ్ళైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. దీనివల్ల నువ్వు ఒక పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశమే లేదు. అంతేకాదు, పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, డబ్బు ఇవ్వటమే కాకుండా వాళ్ళు దగ్గర కూడా నిష్ఠూరాలు పొందే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. నువ్వు ఏం చేసినా నీ సొంత శక్తి మీద ఆధారపడి చెయ్యి. ఎవరి మీద భారం వేయవద్దు. నీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి తల్లి. నువ్వు ఇతరులను నమ్ముకుంటే ఆ సువర్ణ అవకాశాలు చేజారిపోతాయి. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతావు. ఇప్పుడు నీకు అంతా కూడా బాగుంది కదూ, అనుకూలంగా ఉంది కదూ అని అనుకుంటే ఏదైనా సరే కానీ పొరపాటున వేరే అడుగులు వేస్తే కూడా నష్టాలు ఏర్పడతాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఆలోచించి అడుగులు వేయాలి, చేయాలి. అప్పుడేనమ్మా విజయం నీ వెంట ఉంటుంది. కోరింది నీ చేతికి అందుతుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నువ్వు ఎదురు చూస్తూ కూర్చోవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, కష్టపడు. నీ జీవితాన్ని స్వర్గం కంటే కూడా అందంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాలి తల్లి. నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అదే దారి కనిపిస్తుంది. అంతేగాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతావు, కదలలేవు. అందుకే లేచి కష్టపడు. నీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకో. ఆ సమయం నీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, ప్రతి చోట నీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. నువ్వేదైతే పెద్ద ఎత్తుగా సాధించాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయవలసింది నీ ఒక్క పోరాటమే నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది తల్లి, నువ్వు ఏ పని చేసినా, ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే అవి నువ్వే స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఈ విషయాలు చెప్పవద్దు. చివరికి నీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉండడం మంచిది, నీ కుటుంబ సభ్యులకు తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పి ఎప్పటికీ చాలా మోసపోయావు. నీ జీవితంలో అయితే ఒక సమస్య పోతే మరొకటి వస్తువు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఇక ఆ కష్టాల కాలం ముగిసిపోయినట్లే. త్వరలోనే నీకు ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతోంది. నిజం చెప్పాలి అంటే ఈరోజు నువ్వు చేస్తున్న ఈ సందేశం, వింటున్న సందేశం నీ జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతోంది తల్లి. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు నీ జీవితంలో పచ్చి నిజాలు. రాబోయే 7 రోజులు కూడా నీకు ఎలా ఉంటాయి అంటే, నువ్వు ఏది చేసినా కూడా అన్నీ నీకు కలిసి వస్తాయి. కానీ అన్నీ ఆలోచించి చక్కగా ఆచితూచి అడుగులు వేసి పనులు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సందేశాలను, ఈ సూచనలను నువ్వు గనక పాటించావు, ఆచరించావు అంటే నాగదేవతల అనుగ్రహం నీ పైన ఎప్పుడు కూడా ఉంటుంది. బిడ్డ, నీ జీవితాన్ని మార్చాలనే వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ పొరపాటును కూడా ఎవరికి కూడా హింసించవద్దు, మోసం చేయవద్దు, మాటలతోనో చేతులతోనో బాధ పెట్టవద్దు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నీకు సర్పాలు కనిపిస్తే వాటిని హింసించకుండా నువ్వైనా పక్కకు వెళ్ళిపో, లేదంటే వాటిని పక్కకు వెళ్ళనివ్వు. వాటిని ఎప్పుడు కూడా నువ్వు గాయపరచవద్దు. ఎందుకంటే నీకు తెలుసు నాగదోషము, సర్పదోషము అంటే మామూలు శాపాలు కాదని. కనుక జాగ్రత్తగా నీ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ పైన ఉంటాయంటూ అమ్మవారైతే ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో అర్థం ఉందండి. నిజంగా నేను కూడా ఎప్పుడు వెళ్తూ ఉంటాను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా సరే
స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మనం చక్కగా చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా అలాంటి సర్పదోషాలు ఏమైనా ఉన్నా కూడా మనకు తొలగిపోతాయి. మనకు మంచి ఆనందము ఆ దేవతలు మనకు ప్రసాదిస్తారు. ఆ నమ్మకం అనేది మనకు ఉండాలే కానీ మనకెప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు నాగదేవతల అనుగ్రహం కూడా మనకు తోడైతే ఇంకేం కావాలి చెప్పండి. జీవితంలో కావలసినవన్నీ మనకు దక్కుతూ ఉన్నప్పుడు అమ్మవారికి చిన్న కృతజ్ఞతగా ఓం శ్రీమాత్రే నమః అని టైప్ చేసి మరి ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ నాకు అందిస్తారని, మరి మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.